కానీ దొడ్డిదారిన తెలంగాణలో 1400 మందిని బలిగొన్నుడి డైరెక్షన్ లో పనిచేస్తున్న నువ్వు ఎవరి పార్టీ అయితే బలిదానాలు కొన్నావు ఆ పార్టీ నుండి దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అయిన యాక్సిడెంటల్ సీఎం ఈ రోజు నువ్వు రైతుల కోసం పెడుతున్నావు. ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ త్యాగాల పునాది మీద త్యాగాలకి ప్రతీకగా నిలబడ్డది. మా హరీష్ రావు గారు కానీ, మా కేటీఆర్ గారు కానీ, మా కేసీఆర్ గారు కానీ ప్రాణ త్యాగానికి సిద్ధపడే అన్నింటికి సిద్ధపడే మేము ఈరోజు వచ్చినాం. రైతులకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించాలనుకున్న మా నాయకులు రైతుల కోసం రక్తాన్ని ఇవ్వడానికి ఈరోజు మా పార్టీ సిద్ధంగా రక్తం ఇవ్వడం జరిగింది రైతుల కోసం. తీసుకుపోతుంటే ఇట్లా అడ్డుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. సిగ్గు లేకుండా నువ్వు వాక్యాలు స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పుడు లేదా ఈరోజు అదే రక్తం మేము తీసుకొస్తామంటే నీకు ఎందుకు ఇంత భయం? ఇంత వందలాది పోలీసులను ఎందుకు పెట్టినావు? నీకంత పిరికితనం ఉంటే ఆ మాటలు మాట్లాడే ముందు ఉండాలి నీకు. అండ్ మరియు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఏం చేసినాం? ఇంత కూడా చిత్తశుద్ధి లేని పోలీసులకు కూడా నేను చెప్తాం అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ యొక్క రక్తాలు టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకుల యొక్క ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తుండు. గత 15-20 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం ఇదే తెలంగాణ భవన్ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా హైదరాబాద్ ప్రాంతం మొత్తం తిరుగుతూ ఎక్కడికెక్కడ లాఠీ తూటాలకు అదురుబడి రక్తాలు రోడ్లో ఏర్లై పారినా కూడా ఎక్కడ వెనక్కి తగ్గలే. ఈరోజు తెలంగాణ రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా తెలంగాణ రైతులకు రక్తం ఎక్కడ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఎటువంటి కామెంట్లు చేసినా అన్నిటికీ మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే మాట అన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు నీ ఇంటికి వస్తున్నాం, ఈ నువ్వు రక్తం కావాలన్నావు కదా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తం, కేటీఆర్ గారు రక్తం కావాలన్నారు, అది తీసుకొని నీ ఇంటికి వస్తుంటే ఇవాళ నువ్వు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావు. దమ్ముంటే నువ్వు ఇవాళ పోలీసులు అడ్డు లేకుంటారా? ఖచ్చితంగా నీ ఇంటికి వచ్చి నీ రక్తం కావాలో మా ప్రాణాలు కావాలో ఇస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు పిచ్చోడు కాదు, జోకర్ కాదు. ముఖ్యమంత్రి అనేటోడు ఒక మాట అన్నప్పుడు దాన్ని కంపల్సరీ తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ వాదులుగా మేము ఖచ్చితంగా స్పందిస్తాం. ఆయన సెటరికల్ గానని, జోక్ గానని ఏ రకంగా అన్నా కూడా మేము ఒక ముఖ్యమంత్రి హోదాను గౌరవిస్తున్నాం. రేవంత్ రెడ్డి అనేటోడు పిచ్చోడు అని తెలుసు, ఒక జోకర్ అని తెలుసు, కానీ ఆయన మాట్లాడే విధానం ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతుంది కాబట్టి ఆయన జోక్గాను సెటరికల్గా మాట్లాడిన అయితే మేము అనుకోవట్లేదు. తప్పకుండా రేవంత్ రెడ్డి అడిగిండు కదా తెలంగాణ రైతులకు రక్తం, మీ రక్తం ఇవ్వండి, తెలంగాణ రైతులు ఆనందంగా ఉంటారంటే తెలంగాణ రైతుల కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. ఈ రోజు రక్తం ఇవ్వడం పెద్ద విషయం కాదని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఇలా రక్తాన్ని ఇవ్వడానికి వెళ్ళాం. సీఎం హోదాలో ఉండి ఒక చిల్లరం లెక్క, ఒక గల్లీల లీడర్ లెక్క మాట్లాడొద్దు, ఒక పద్ధతిగా మాట్లాడు. మేము ఏమడుగుతున్నాం? కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా తెలంగాణ ప్రాజెక్ట్ నీళ్ళు ఏమంటున్నావు? నువ్వేం చేస్తున్నావు? నీళ్లు రోకుండా ఎక్కడైతే ఇసుక ర్యాంపులు ఉన్నాయో, ఇసుక వాటర్ స్టోరేజ్ కాకుండా ఆ ఇసుక డంపులన్నింటినీ క్లోజ్ చేసి అలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని అలా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అంటేనే కాళేశ్వరం. గత 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలమై దేశంలోనే అత్యధిక వరిధాన్యాన్ని పండించింది కాళేశ్వరం నీటి ద్వారా. 5 జిల్లాలలో ప్రత్యేకంగా ఈ కాళేశ్వరం నీటి ద్వారానే వరిధాన్యం పండింది. అటువంటి ప్రాజెక్టు ఉదా అని చెప్పి ఇలా కేసీఆర్ గారిని ఏదో డమ్మి చేసే ప్రయత్నం చేస్తుండు. దానిలోనే భాగంగా ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్కు మేము ఇలా రక్తం ఇవ్వడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి అనేటోని ఒక రాజకీయ జోకరు, బ్రోకర్, ఇన్ని రోజులు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనుకున్నాం, కానీ వీడు ఒక జోకరు, వీడు దేనికి పనికిరాని ఒక వేస్ట్ ఫెలో అనే ఇలా అర్థమైపోయింది. ఇలా ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ప్రజలు, రైతులే ఇలా రేవంత్ రెడ్డి అనేటువంటి 6 నెలల తర్వాత కాళేశ్వరం నీళ్లు ఇవ్వకపోతే తెలంగాణ రైతులు, ప్రజలే దాడులు చేసి అలా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రక్తం చూడాలనుకుంటారు కదా. ఇదే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సాగును చూస్తారని మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ లీడర్స్ డ్రామా ఇది గతంలో వారం ముంగటనేమో ఇంద్రపాలక రండి, గాంధీ భవన్ రండి అన్నట్టుగా చర్చనీయాంశంగా మారినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఏకంగా బ్లడ్ బ్యాంక్ ద్వారా ఏదో ఒక డ్రామా క్రియేట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గుశరం లేదు.
ఒక మాట అన్నప్పుడు నిన్ను మాట అన్నప్పుడు ఖచ్చితంగా అవతల స్పందించాలి. నిన్ను మాట ఇవ్వడం తిట్టినా ఏదైనా సవాల్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ వాదులుగా మేము స్పందిస్తాం. మేము మనుషులు, మేము పిచ్చోళ్ళం కాదు, ఏ రోడ్డు మీద తిరిగే వేస్ట్ వాళ్ళం కాదు. మీరు మాట అన్నప్పుడు దానికి ఖచ్చితంగా ప్రతి సవాల్ మేము కంపల్సరీ ఇస్తాం. దానికోసం మేము గాంధీ భవన్ రమ్మంటే గాంధీ భవన్కి వస్తాను, అమరవీరుల స్థూపం రమ్మంటే అమరవీరుల స్థూపం అన్నాం. ఇలా రక్తం అన్నాం, రక్తం ఇస్తా అంటున్నాం. దాంట్లో ఏముందని చెప్పి అలా కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చోళ్ళే మాట్లాడుతున్నారని చెప్పి అలా మేము తెలియజేస్తున్నాం.